అంటే వీళ్ళు కాయిన్ బాక్సెస్ కాల్స్ అవి అదే ఆ బాక్సెస్ నుండి అనుకుంటాను వరుసగా 15 రోజుల నుండి కాల్స్ చేస్తూ ఉన్నారు నాకు. పేరెంట్స్గా నాకు చేస్తున్నారు. చూద్దాం ఒకసారి, పిల్లలందరితో మాట్లాడదాం ప్రాబ్లం ఏంటో. ఎందుకు వరుసగా చేశారో తెలియదు కదా నాకు. ఎందుకు రావట్లేదు మేడం, ఇన్నిసార్లు చేస్తుంటే ఎందుకు రావట్లేదు మేడం అని మళ్ళీ పాపం క్రాస్ చెక్ చేస్తూ ఉన్నారు నాకు. మాట్లాడదాం. అయిపోయారా ఇప్పుడు? అందరు లంచ్ అయిపోయిందా? మాట్లాడదాం, వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. మీరందరు ఇక్కడ నుండి కాయిన్ బాక్సెస్ నుండి కాల్స్ చేస్తున్నారు నాకు. ఎవరైనా ఉన్నారా ఇప్పుడు దాంట్లో నుండి? మీరుంటే భయపడతారు కదా అమ్మ, మీ ముందు మాట్లాడాలంటే. బట్ మీ ముందు మాట్లాడాలి అని అంటే వాళ్ళు ఎంతైనా భయపడతారు కదా. 1 month నుండి నాకు కాల్స్ వస్తున్నాయి పిల్లలవి. మ్యామ్ రండి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. మీ ఫేసెస్ ఏం చూపించారు, భయపడకండి. వాళ్ళ ఫేసెస్ తీయొద్దు. ఏమ్మా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంతా స్మెల్ అయినంట కదా వచ్చిందంట, పాడైపోయిన బ్రేక్ఫాస్ట్ పెట్టారట వాళ్ళ మార్నింగ్. పిల్లలు చెప్తున్నారండి, ఇప్పుడే చెప్పారు పిల్లలందరూ. పిల్లలు ఇప్పుడే చెప్పారు, రికార్డ్ కూడా అయింది, కావాలంటే చూసుకో. ఏమో ఇది బాయ్స్ హాస్టల్ అయితే, బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ని పెట్టే అప్పుడు కొంచెం చేంజెస్ చేసిన తర్వాత పెట్టాలి కదా. చేంజెస్ చేయకుండా ఎలా పెడతారు? సెకండ్కి మాకు బిల్డింగ్ షిఫ్టింగ్ ఉంది, సో చేంజెస్ చేసాము. వాష్రూమ్స్కి ఇక్కడ పంపట్లేదు, మేము పైన హాస్టల్ రూమ్కి ఆ పిల్లల్ని అలౌ చేస్తున్నాము. మీ రీజన్స్ మీరు చెప్తారు, వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తారు. ఏదైనా కానీ ఒక్కసారి కంప్లైంట్ వచ్చింది అన్నప్పుడు అన్ని బ్రాంచెస్లో అట్లీస్ట్ కొంచెమన్నా కాషియస్గా ఉండాలి కదా, జాగ్రత్తలు పాటించాలి కదా. పిల్లలు అందరూ ఒక ఏకగంఠంతో ఎందుకు చెప్తారమ్మా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ వాసన వచ్చిందని చెప్పి? మరి ఇది ఎక్కడ వంట చేసి తెస్తారు? బ్రేక్ఫాస్ట్ స్మెల్ వచ్చిందంట, మీరేనా బ్రేక్ఫాస్ట్ పెట్టింది కూడా? లంచ్ వేరే వాళ్ళ? తెలుగేనా हिंदी? तेलुगु। सुबह में खराब हुआ सो ब्रेकफास्ट दिए कहते हैं, जो आया था गरम गरम हो देते दूसरा। नहीं बच्चे बोल रहे, सारे लोग बोल रहे ना, 1-2 बोले तो बात अलग है। खराब हुआ ब्रेकफास्ट दिया बोल के बोल रहे सब लोग। ये खराब हो गया, देखो स्मेल आ रहा है, वो देख लो। తెలుగేనమ్మా? చూడు ఒకసారి, చూడు వాసన వస్తుంది, చెడిపోయిన వాసన వస్తుంది. అది చూడండి, ఒక్కరు కాకపోతే నలుగురు చూడండి. చూడమ్మా, నువ్వు చూడు, నాకేం అవసరం అబద్ధం చెప్పడము. देखो एक बार आओ, कैसा स्मेल आ रहा है, देखो खराब हुआ सो स्मेल आ रहा है. పప్పు పాడైపోయి నీకు వచ్చిందా లేదా? పప్పు పాడైన స్మెల్, అబద్ధం చెప్పకు. పట్టుకమ్మా, పాడైపోయిన స్మెల్ వస్తుంది. అది ఒక్కరు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ టేస్ట్ చేయండి. నీకు స్మెల్ వచ్చిందా రాలేదా? పాడైపోయిన స్మెల్ వస్తుందా రావట్లేదా? నేను మిమ్మల్ని అందుకే అన్నా, నేను వెళ్ళండి మీరు ఉండకండి ఇక్కడ అని. మీరు ఉన్న తర్వాత వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ ఎంప్లాయీస్ కదమ్మా. మరి మీరు వెళ్ళండి, ఇక్కడ నుండి వెళ్ళండి. మీరు తెలుగా హిందీయా? తెలుగా? వాసన చూడు, ఇది పట్టుకో వాసన చూడు. పాడైపోయిందా పడవలేదా? మరి పాడైపోయిన పప్పు ఎలా పెడతారు పిల్లలకు? स्मेल आ रहा है, वो देखो कितना गंदा स्मेल आ रहा है. इंचार्ज एवर इक्कड़? प्रिंसिपल तो पाటు इंका इंचार्ज एवरू? एवरम्मा इक्कड़ इंचार्ज? आ स्मेल చూడాలి, స్మెల్ చూడమ్మా.
బాగుందా పాడైందా కరెక్ట్ చెప్పు, అబద్ధం చెప్పకు. నీకు ఇంతమందికి స్మెల్ వస్తుంది, నీకు బాగుందా? అది పిల్లలు కూడా ఇందాక చెప్పారు మ్యామ్ పప్పు బాగుంది ఈ రోజు అని. అమ్మ చూడండి, స్మెల్ చూడండి. స్టూడెంట్స్ చెప్పారు. ఏం మాట్లాడతావమ్మా మ్యామ్ నిజంగానే ఇప్పుడు? అమ్మ నువ్వు ఇప్పుడు ఏమన్నావు ఇందాక? నువ్వేమన్నావు? పాడైపోయిన స్మెల్ వస్తుందా లేదా? పాడైపోయిన స్మెల్ వస్తుందని ఇంతమంది చెప్తా ఉంటే బాగుందని చెప్తావేంటి? కూడా బాగుందనే చెప్పారు. పిలవండి పిల్లల్ని, పిలవండి పైకి వెళ్ళినట్టున్నారు. పిలవండి పిల్లల్ని. పైకి వెళ్ళినట్టున్నారు మ్యామ్ క్లాసెస్. అంటే మేము అబద్ధం కల్పించుకొని చెప్తున్నామా? కరెక్ట్ చెప్పు, అబద్ధం చెప్పు. పప్పు స్మెల్ కాదమ్మా. ప్లేట్ దే, నువ్వు ప్లేట్ దే, ప్లేట్ తీసుకురా. పాడైపోయిన వస్తువులు పెట్టుకుంటూ బాగుంది అని చెప్పి మీరే కితాబ్ ఇచ్చుకుంటా అంటే ఎట్లా? చూడు, ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తున్నాను, అబద్ధం మాట్లాడకు. మ్యామ్ అట్లేం కాదు. చలో ఇది తీసుకొని వెళ్దాం పదా బయటకు. నువ్వు బయటకు వెళ్ళు, లేదంటే फूड इंस्पेक्टर को कॉल करो, वो लोग आके चेक करेंगे. फूड इंस्पेक्टर की कॉल చేయండి फूड इंस्पेक्टर की. మీరు వండే దగ్గర ఉంటారా? ఓన్లీ సర్వింగ్ వరకేనా? ఓన్లీ వడ్డించడం వరకే? పద్మజ గారు, ఇప్పుడు ఈ కావూరి హిల్స్లో గర్ల్స్ హాస్టల్ నుండి 1 month నుండి వీళ్ళు కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారని సరే వాళ్ళ వద్దామని వచ్చాను. బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్ హాస్టల్ని మార్చారు. ఇక్కడ వంటలు చూస్తూ ఉంటే పప్పు కంప్లీట్గా అసలు స్మెల్ వస్తూ ఉంది, పాడైపోయి. అదే పప్పుని కాకపోతే ఏంటంటే వేడిగా చేసేసి పెడతా ఉన్నారు పిల్లలకి. ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళకి కాల్ చేయండి. ఇప్పుడు వచ్చి ఈ పప్పు తీసుకొని వాళ్ళు దీని గురించి రిపోర్టింగ్ చేయాలి. నేను లొకేషన్ పంపిస్తున్నా, కావూరి హిల్స్, శ్రీ చైతన్య గర్ల్స్ హాస్టల్. సరే, ये निकाल के रख दो बाजू में. ఆ పప్పు ఎవరు ముట్టకండి. ఆ పప్పు అక్కడ పక్కకు పెట్టండి. ఈ పప్పు తీసి అక్కడ పక్కన పెట్టండి, మూత పెట్టి. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. నువ్వు చెప్పడం అవసరం లేదు, నేను చెప్పడం అవసరం లేదు, వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు పాడైపోయిందనే మాటనే చెప్పారు. ఈవిడ ఒక్కతే వచ్చి బాగుందమ్మా అంటుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఎంప్లాయీ కాబట్టి డెఫినెట్గా బాగుందనే చెప్తావు. ఆగింగా పక్కకు పెట్టమ్మా, పక్కకు పెట్టు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.